Welcome to industrial engineering classes. In this class, I want to explain you about the method study. So method study is also called as a motion study. So method study is one of the branch of the work study. So what is work study? So work study, so ఈ క్లాస్ మీరు చూసే ముందు వర్క్ స్టడీ తాలూకా ఇంట్రడక్షన్ ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అది కంపల్సరీగా చూడాలి, ఎందుకంటే వర్క్ స్టడీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో వర్క్ స్టడీ యాక్చువల్గా వర్క్ స్టడీ aims to investigate the work in any factory or organization. So aims to investigate. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏంటి జరుగుతుంది అన్నది ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి, సో ఎందుకు, వాట్ ఈజ్ ఇట్స్ ఎయిమ్, వర్క్ స్టడీ ఎయిమ్ ఏంటి, ఎయిమ్స్ టు ఇన్వెస్టిగేట్ వర్క్ టు aims at finding the best and most efficient way. Efficient way of completion of the job at the same time with minimum utilization of the available resources. So work study concentrates. So work study investigate the what is going in the organization, what is the procedures and policies adopted in the organization to complete the job. At the same time, so it also aims to find the best and most effective way. సో ఈ వర్క్ స్టడీకి ఫాదర్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ వర్క్ స్టడీ లేకపోతే ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈజ్ ద ఎఫ్డబ్ల్యూ టేలర్. సో ఎఫ్డబ్ల్యూ టేలర్ని వి కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో మరి వాట్ అబౌట్ ద మెథడ్ స్టడీ? ఈ చాప్టర్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ అన్నది ఏంటంటే వర్క్ స్టడీలో వన్ ఆఫ్ ద బ్రాంచ్. సో ఇన్ ది స్టడీ, ఇన్ మెథడ్ స్టడీ, సో దీనికి ఏంటంటే, సో మెథడ్ స్టడీ ప్రీవియస్గా మోషన్ స్టడీ అని పిలిచేవారు. సో ఫౌండర్ ఆఫ్ ద మోషన్ స్టడీ ఎవరంటే, దట్ ఈస్ ద ఎఫ్ గిల్బర్త్. ఓకే, సో గిల్బర్త్, సో ఫౌండర్ ఆఫ్ ద గిల్బర్త్. సో గిల్బర్త్ అని ఈయన, సో ఇతను మనం ఏమంటాం, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ మోషనల్ స్టడీ, దట్ ఈస్ ఎఫ్బి గిల్బర్త్. సో ఈయన మోషన్ స్టడీని డెవలప్ చేశాడు. అంటే అప్పటికి ఈయన పేరు పెట్టినప్పుడు మెథడ్ స్టడీ కాదు, మోషన్ స్టడీ, దట్ ఈస్ ద మోషన్ స్టడీ. సో నేను ఫస్ట్ డెఫినేషన్లో చెప్పాను, మెథడ్ స్టడీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మోషన్ స్టడీ. సో ఈయన మోషన్ స్టడీకి ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే, ఇట్ ఈజ్ ద సైన్స్, ఓకే, సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్. సో వెరీ ఇంపార్టెంట్. సో మోషన్ స్టడీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది విచ్ ఆర్ రిజల్టింగ్ ఫ్రమ్ ill-directed and inefficient motions. So this is the definition given by the F.B. Gilbert. So he defined the motion study as a science of eliminating wastage. Okay, science of eliminating wastefulness. సో ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్, విచ్ ఆర్, ఈ వేస్ట్ఫుల్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది, రిజల్టింగ్ ఫ్రమ్
ఇల్ డైరెక్టెడ్ అంటే పాత ప్రొసీజర్లో ఉన్న అన్నెసెసరీ ఒక ఇన్ఎఫిషియంట్ మోషన్స్. సో ఓల్డ్, నా ఐడియా ఓల్డ్ కాదు, దట్ ఈస్ ఇల్ డైరెక్టెడ్ మీన్స్ సో కరెక్ట్ ప్రొసీజర్ కానిదనమాట. కరెక్ట్గా మనం ఒక మంచి డైరెక్షన్లో వర్క్ చేయకపోతే దట్ ఈస్ ఇల్ డైరెక్టెడ్ అండ్ ఇన్ఎఫిషియంట్ మోషన్స్. ఓకేనా? ద సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 19th centuries వాడే ప్రొసీజర్ని మనం ఇప్పుడు వాడట్లేదు, అలాగే ఇప్పుడు వాడే ప్రొసీజర్ ముందుకి కూడా మనం వాడకపోవచ్చు. సో అక్కడ ఏంటంటే ఎవ్రీ టైమ్ సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ టు ఎలిమినేటింగ్ ద వేస్ట్ఫుల్నెస్. సో ఎఫ్బి గిల్బర్ట్ గివ్స్ ద డెఫినేషన్ యాజ్ ఏ సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్ which are resulting from so ill-directed and inefficient motions. So this motion study is transferred later. This motion study is transferred into method study. So ఈ మెథడ్ స్టడీ కాన్సన్ట్రేట్ ఇంకా ఎక్కువ దీని తాలూకు మోషన్ స్టడీ తాలూకా ఇంపార్టెన్స్ని ఇంకా ఎక్కువగా సో డిఫైన్ చేయడానికి సో ఈ మోషన్ స్టడీనే ఇంకా మైక్రో లెవెల్లో, ఇంకా ఎక్కువ లెవెల్లో, హయ్యర్ లెవెల్స్లో దీన్ని ఇంకా డెవలప్ చేశారు. సో మెథడ్ స్టడీలో ఏంటంటే సో ఇది ఇంకా వెరీ క్లోజ్గా ఇది అబ్జర్వ్ చేసి అన్నెసెసరీ ఆపరేషన్స్, సో అలాగే వేస్ట్ఫుల్ మోషన్స్ ఇవన్నీ కూడా మెథడ్ స్టడీలో మనం ఎలిమినేట్ చేస్తాం. సో ఎలిమినేట్ చేయడమే కాదు, సో స్టాండర్డ్ ప్రొసీజర్స్ని కూడా వీఆర్ గోయింగ్ టు డెవలప్. స్టాండర్డ్ ప్రొసీజర్స్ డెవలప్ చేసి సో యాజ్ పర్ ద స్టాండర్డ్స్ వర్కర్స్ని ట్రైన్ అప్ చేసి సో టు ప్రొవైడ్ గుడ్ ఎన్విరాన్మెంట్ inside the organization. So that's why it includes standardization of equipments, methods, working conditions, and also training the operators to follow the standard method. సో మనకి ఎఫ్బి గిల్బర్ట్ ఏంటంటే మోషన్ స్టడీని డెవలప్ చేస్తే ఇనిషియల్ ఫౌండర్ ఆఫ్ మోషన్ స్టడీ, ఈ కాల్డ్ యాజ్ ఎ ఫౌండర్ ఆఫ్ మోషన్ స్టడీ. సో ఈ డిఫైన్స్ ద మోషన్ స్టడీ యాజ్ ద సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్. సో ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ టు ద మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ డెఫినేషన్ ఏంటంటే, మెథడ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ డెఫినేషన్ ఏంటంటే, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ రికార్డింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ రికార్డింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో మెథడ్ స్టడీని వీ క్యాన్ define like this: systematic recording and critical examination. So first of all, recording is very very important. The existing method must be critically examined. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ ప్రస్తుతం ఏం జరుగుతుంది రికార్డ్ చేయాలి. అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆఫ్టర్ దట్ సో ప్రపోజ్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఇప్పుడు సపోజ్ మనం ఒకటి రికార్డ్ చేసి దాన్ని క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసి మనం ఒకటి డిఫైన్ చేస్తాం, న్యూ మెథడ్ డిఫైన్ చేసి దాన్ని కూడా మళ్ళీ మనం సిస్టమేటిక్గా రికార్డ్ చేసి క్రిటికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో మెథడ్ స్టడీ డెఫినేషన్ ఏంటంటే సిస్టమేటిక్ రికార్డింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ in view to develop and apply easier and more effective methods to reduce cost. Okay, so systematic recording, method study or method study lo main involve అయ్యే స్టెప్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిదీ రికార్డ్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు మనం డెవలప్ చేసిన మెథడే ఓన్లీ బెస్ట్ మెథడ్ అని మనం అన్నాం, దాన్ని మళ్ళీ ఏం చేస్తాము, దట్ ఈజ్ ఆల్సో సిస్టమేటికల్లీ రికార్డింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్, ఈవెన్ ఎగ్జిస్టింగ్ మెథడ్ని అండ్ ప్రపోజ్డ్ మెథడ్స్. సో ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ద ఎగ్జిస్టింగ్ మెథడ్, ద ప్రపోజ్డ్ మెథడ్ ఆల్సో సో అండర్గాన్ సిస్టమేటిక్ రికార్డింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్స్. So at the same proposed method in the view to develop and apply easier. So in the view to develop and apply easier and more effective methods to reduce its cost. Okay, so definition is very very important. So systematic recording and critical examination of existing and proposed ways of doing work. So in order to in the view to develop and apply easier and more effective method to reduce the cost. So
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఓన్లీ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే మెథడ్ స్టడీ ఎప్పుడు ఆల్వేస్ ట్రైస్ టు డెవలప్ సో ఈజియర్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్. సో మెథడ్ స్టడీ always concentrated to develop easier and more effective methods to reduce the cost. So that's why in the method study we are going to record systematic recording and critical examination of the existing and proposed ways of doing work in the view so ఏంటి బేస్ దేని మీద ఇన్ ద వ్యూ టు డెవలప్ అండ్ అప్లై ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్ టు రిడ్యూస్ ద కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే మెథడ్ స్టడీ మెథడ్ స్టడీ తాలూకా ఎయిమ్స్ లేకపోతే ఆబ్జెక్టివ్స్ అని కూడా మనం అనొచ్చు. సో ఎయిమ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ స్టడీ సపోజ్ ఇక్కడ మనకి గిల్బర్త్ ఇచ్చిన మెయిన్ ఫస్ట్ ద సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇల్ డైరెక్టెడ్ అండ్ ఇన్ఎఫిషియెంట్ మోషన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్నది ఇదే. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మెథడ్ స్టడీ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ అడాప్టెడ్. సో ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్స్. సో ఏ ప్రాసెస్లో సపోజ్ ఒక జాబ్ ఏ ప్రాసెస్లో నువ్వు కంప్లీట్ చేస్తున్నావు, ఏ ప్రొసీజర్స్ వాడుతున్నావు, ఈ రెండు కూడా ఇంప్రూవ్ చేయగలిగితేనే. సో వితౌట్ ఇంప్రూవింగ్ సపోజ్ ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు, ఇంప్రూవ్మెంట్ కావాలి. సో ఈ ఇంప్రూవ్మెంట్ అన్నది ఎప్పుడు కూడా ఇన్వైటెడ్. సో ఇప్పుడున్న ప్రొసీజర్ బెస్ట్ ప్రొసీజర్ అని ఎప్పుడు కూడా సైన్స్ అన్నది టైం టు టైం ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో సైన్స్ అండర్గోస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇట్ నెవర్ అండ్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఎప్పుడు కూడా మనకు ఆగిపోదు. సో అందుగురించే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ అన్నది ఒక కంప్లీట్ అయిపోయిన ప్రొసీజర్ అవుతున్నది కాదు. దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రొసీజర్. సో మెథడ్ స్టడీ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ టు continue its method of improvement of its processes and procedures. So how it is done? Next, by eliminating wastage of time and labor. So this is also one of the aim. So improvement of process and procedure, at the same time eliminating wastage of time and labor. So wastage of time, machinery labor cost, everything is సో మనం ఎలిమినేట్ చేయగలిగితే దట్ ఈస్ ద సో మెషినరీస్ టైమ్ ఈజ్ ద కాస్ట్లీ అండ్ లేబర్ చార్జెస్ ఆర్ కాస్ట్లీ అట్ ద సేమ్ టైమ్. సో బికాస్ ఆఫ్ ద యూసేజ్ అన్నెసెసరీ రన్నింగ్ ఆఫ్ ద మెషినరీ లీడ్స్ టు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కాస్ట్, సో ఎక్స్ట్రా రిపేర్స్ కాస్ట్, ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఎలిమినేటింగ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ లేబర్. Next one is the improvement in design and layout of the plant. Okay, so ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్ ఇన్ డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇప్పుడు ప్లాంట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్, వన్స్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఇంప్రూవ్మెంట్ చేసినప్పుడు సో ఇట్ నీడ్ టు ఇంప్రూవ్ ద డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద ప్లాంట్. సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ ఎక్విప్మెంట్. సో డిజైన్, సో plant design, plant layout and equipment too. So what is the so to reduce the fatigue. సో మనం ఏది ఇంపార్టెంట్గా కన్సిడర్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కన్సిడరేషన్ టు ఇంప్రూవ్ all these things. So eliminate the time and labor cost, eliminate the wastage of time and labor cost. So ఇప్పుడు by improving the design and layout of the plant, so this reduces the fatigue of the work. So by altering the design and layout of the plant, సో ఫ్యాటిగ్ ఆఫ్ ద వర్క్, ఆ వర్క్ కష్టం తగ్గుతుంది అనమాట. సపోజ్ ఇంతకుముందు ఒక వర్క్ చాలా హార్డ్గా ఉండేది అనుకోండి, బికాజ్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల. సో మనకి ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఇంప్రూవ్ చేసి డిజైన్ అండ్ ప్లాంట్ లేఅవుట్ మార్చడం వల్ల సో ఫ్యాటిగ్ ఆఫ్ ద వర్క్, దట్ ఈస్ ఆ వర్క్ తాలూకా హార్డ్నెస్ తగ్గుతుంది. అండ్ టు రిడ్యూస్ ద అన్నెసెసరీ మూమెంట్స్, ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ మనము ఇంప్రూవ్ చేయడం వల్ల రిడ్యూసింగ్ ద అన్నెసెసరీ
మూమెంట్స్. సో థర్డ్ పాయింట్ సో ఇక్కడ మీకు అన్ని పాయింట్లు ఒకేలా కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవాలి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, సో హౌ, దీనికి ఒకదానికి ఒకటి కనెక్షన్. సో బై ఎలిమినేటింగ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ లేబర్. ఇక్కడ కూడా సేమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ డిజైన్. ఓకే, ఇంప్రూవ్మెంట్ ప్లాన్ డిజైన్. సో ప్లాంట్ డిజైన్, సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్లాంట్ డిజైన్ అండ్ ప్లాంట్ లేఅవుట్ అండ్ ఎక్విప్మెంట్. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇంప్రూవ్ చేయడం వల్ల, సో వాట్ ఈస్ ద ఇన్ ద వ్యూ టు reduce the fatigue of the work and reduce the unnecessary movements. So fourth one, to find the best way of completing the work and obtain greater job satisfaction. సో బై ఆల్ this ఇప్పుడు ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎయిమ్స్ కింద పెట్టుకోమో ప్రొసీజర్ ఇంప్రూవ్ చేసామో, సో వేస్టేజ్ ఆఫ్ లేబర్ అండ్ టైం, దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే వర్కర్ సైడ్ ఏంటంటే ఫ్యాటిగీ ఆఫ్ వర్క్ తగ్గుతుంది, అలాగే అన్నెసెసరీ మూమెంట్స్ మనకి తగ్గడం వల్ల, ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్స్ కింద పెట్టుకోవడం వల్ల, సో ఇక్కడ ఏమవుతుంది, టు ఫైండ్ ద బెస్ట్ వే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. సో దిస్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఆ మెథడ్ స్టడీ ఏంటంటే దాని ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ ఏంటంటే to find the best way of completion of work and to obtain greater job satisfaction. Okay, if a worker feels that the procedure adopted by him to complete a job is correct, then he satisfies more. So if a ill procedure or ineffective procedures కానీ ఇన్ఎఫెక్టివ్ ఆపరేషన్స్ కానీ అనవసరంగా చేస్తున్నానని వర్కర్కి ఎప్పుడైనా అనిపించిందంటే డిసాటిస్ఫాక్షన్లో ఉంటాడు. సో ఏంటంటే ఇంతకుముందు వర్క్ ఎఫిషియెంట్గా చేసే వర్క్ని ఇప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల, ఎందుకంటే అతనికి తెలుసు బెస్ట్ ప్రొసీజర్ ఇది కాదు అని వన్స్ అతను ఆలోచనలోకి రావడం వల్ల ఆటోమేటికల్లీ సో సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. సో దట్స్ వై సో మెథడ్ స్టడీ ఆల్వేస్ aims to find the best way of completion of work. So method study always aims to find the best way of completion of work and obtain greater job satisfaction. So third one, fifth one, improvement in the use of 3Ms, that is the effective utilization of 3Ms. So I call this as 3Ms, that is man, material and machinery. So ఎఫెక్టివ్ యూటిలైజేషన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ. సో మనకి ఇందులో ఈ మూడు మ్యాన్, మెటీరియల్, మిషనరీ ఏది కూడా మనకి ఫ్రీగా ఏమీ రాదు, ప్రతిదానికి వీఆర్ పేయింగ్. సో లేబర్ చార్జెస్, సో పవర్ చార్జెస్, మెటీరియల్ అన్నెసెసరీ కటింగ్స్ ఆఫ్ ద మెటీరియల్. సో ఏమాత్రం చిన్నది ఎక్స్ట్రా కట్ చేసినా లేకపోతే అనవసరమైన మెటీరియల్ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ సర్వీసెస్. సో దట్స్ వై సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద యూజ్ ఆఫ్ మ్యాన్, మెటీరియల్స్ అండ్ మిషనరీ, లేకపోతే దట్ ఈస్ ద ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్, మెటీరియల్స్ అండ్ మిషనరీ. సో నెక్స్ట్ స్టాండర్డైజింగ్ another objective is standardizing the method of completion of జాబ్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఒకటి చెప్పాం, టు ఫైండ్ ద బెస్ట్ వే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. సో దీన్ని మనం స్టాండర్డైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, మెథడ్ స్టడీ ఆల్వేస్ aims to find the best way of completion of job, at the same time that is standardizing the method of completion of the job. So ఎప్పుడు కూడా దిస్ ఈజ్ కంటిన్యూషన్, దిస్ ప్రాసెస్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆల్ ద ఇంజనీర్స్, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ ఆర్ వర్కర్స్ ఆల్వేస్ ట్రైస్ టు ఫైండ్ ద best way of completion of job. This is the continuous process. Once the continuous process is కంటిన్యూ అవుతున్న ఏదో ఒక దగ్గర మనం దాన్ని ఒక మెథడ్ని ప్రస్తుతానికి స్టాండర్డైజ్ చేస్తాం. ఎందుకంటే ఏదో ఒక మెథడ్ మనం కంటిన్యూగా ఇండస్ట్రీలో ప్రతిసారి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటూ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ పర్టికులర్ దాని ప్రకారము ఒక ఇంప్రూవ్డ్ మెథడ్ ప్రకారము మనం ఏం చేస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్, డిజైన్ ఇదంతా మారుస్తాం. సో డ్యూరింగ్ ద స్టడీ సో మనం ఎప్పుడు కూడా ఒక బెస్ట్ వే ప్రొసీజర్లో మనం ఒక బెస్ట్ వే మనం తయారు చేస్తాము, బట్ స్టాండర్డైజింగ్ ద మెథడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద జాబ్. సో ఆ ప్రాసెస్ని ఇప్పుడు ఏదైతే మనం ఒక బెస్ట్ వే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద జాబ్ ఈజ్ మనం ఫైండ్ అవుట్ చేసామో దాన్ని స్టాండర్డైజ్డ్ మెథడ్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ టైప్ ఆఫ్ factory or procedure in another company, then we are going to establish a standardized method of completion of the job. But this process is always going on. So ఇప్పుడు ఒక మనం స్టాండర్డ్ మెథడ్ ఒకటి ఇప్పుడు
సో ఈ 19th సెంచరీస్లో ఉన్న స్టాండర్డ్ మెథడ్స్ ఇప్పటికి మారాయి. ఇప్పుడున్న స్టాండర్డ్ మెథడ్స్ ఫ్యూచర్కి మారుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు కంటిన్యూ టు ఫైండ్ ద బెస్ట్ వే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద జాబ్ అన్నది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మెథడ్ స్టడీ. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. బట్ ఎక్కడో దగ్గర స్టాండర్డ్ అవ్వాలి కదా. సో ప్రస్తుతానికి ఫాలో అవుతున్న దానికి ఒక స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఒక స్టాండర్డైజింగ్ ద మెథడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ ఒకటి మనం ఫిక్స్ చేసి దాన్ని న్యూ ఇన్స్టాలేషన్స్కి వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ టు ట్రైన్ ద వర్కర్స్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టాండర్డైజింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఒకటి ఈ మెథడ్ స్టడీ తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టాండర్డైజింగ్ ద మెథడ్ అట్ ద సేమ్ టైం సో ట్రైన్ ద వర్కర్స్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్. సో ఒక స్టాండర్డ్ మెథడ్ డెవలప్ చేసాం కాబట్టి దాన్ని డెవలప్ చేయడం ఒక ఆబ్జెక్ట్ అయితే, రెండో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, టు ట్రైన్ ద వర్కర్స్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్. సో స్టాండర్డ్స్కి తగ్గట్టు మళ్ళీ మనం వర్కర్స్ని మనం ట్రైన్ చేయాలి. సో నెక్స్ట్ వన్, సో టు ప్రొవైడ్ ద బెటర్ వర్కింగ్ కండిషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈజ్ సో ప్రొవైడింగ్ బెటర్ వర్కింగ్ కండిషన్స్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్స్ మనం మార్చేసి న్యూ ప్రొసీజర్స్ పెట్టేసా, లేకపోతే ఫైండ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ పెట్టేసి కాంప్లికేట్ చేసేయడమో, లేకపోతే ఈజియెస్ట్ ప్రొసీజర్స్ అని వర్కింగ్ కండిషన్స్ని ఎప్పుడు ఈ నెవర్ సో బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఎప్పుడు కూడా వీ నెవర్ చేంజ్. సో వర్కింగ్ కండిషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత స్టాండర్డ్ మెథడ్ అయినా లేకపోతే ఎంత ఈజియెస్ట్ మెథడ్ అయినా ఇఫ్ ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద వర్కర్స్ ఆర్ conditions, environment conditions inside the factory is going to worst, then so automatically the new method will fail, because so working conditions are very pathetic conditions. Even it is a best method of completion of job. If you develop a method to complete the job in easier way, but at the same time you also maintain the సేఫ్టీ స్టాండర్డ్స్ ఆల్సో. సో కొన్ని మెథడ్స్ ఈజీగా ఉన్నట్టు ఉంటాయి కానీ సేఫ్టీ పరంగా కొద్దిగా హజార్డియస్గా ఉంటాయి. ఇక్కడ ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ టు ప్రొవైడ్. సో మెథడ్ స్టడీ తోలుగా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆర్ ఏంటంటే వర్కర్కి బెటర్ వర్కింగ్ కండిషన్స్, ఎన్విరాన్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇందాక మనం చెప్పాం కదా జాబ్ సాటిస్ఫాక్షన్. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఓన్లీ బెస్ట్ వే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్తోనే రాదు. అట్ ద సేమ్ టైం సో బై ప్రొవైడింగ్ బెస్ట్ వర్కింగ్ కండిషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సో ఇంప్రూవ్మెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్. ఇక్కడ నేను 9 రాశాను, ఇంకా సో మెనీ మీరు ఎన్నైనా రాయొచ్చు. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెథడ్ స్టడీ. దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్. సో eliminating wastage of time and labor, improvement in plant design and layout and equipment. So next, to find the best way of completion of job. This is a continuous one. So improvement of use of 3, that is effective utilization of man, material, machinery. At the same time establishing the standards methods of completion of job. At the same time to train up the workers as per the standards. At the next one is the workers side to provide better working conditions and environment and improvement in the safety standards. సో మనకి ఇక్కడతో దీనికి అడ్వాంటేజెస్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఈ క్లాస్లో మనం సో మెథడ్ స్టడీ మోషన్ స్టడీ, హౌ ద మోషన్ స్టడీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెథడ్ స్టడీ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మెథడ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ అండ్ మెథడ్ స్టడీ, అదే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో నెక్స్ట్ క్లాస్ ఈజ్ కంటిన్యూస్ విత్ ప్రొసీజర్ అడాప్టెడ్ టు కండక్ట్ ద మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ ఓకే, ఇప్పుడు మెథడ్ స్టడీ అనేసరికి మనం డెఫినేషన్స్ చూసాం. సో క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ proposed methods. So how it is going to done, that is explained in the procedure of method study. So procedure of method study మీరు నెక్స్ట్ క్లాస్లో ఫాలో అవ్వండి.